సత్యం, నగ్న సత్యం, రియల్ ట్రూత్, నగ్న సత్యం. దానిని మనం గుర్తించడానికి మహాత్ముల పాదం ఎంత అనంతంగా ప్రకాశిస్తోందో ఆ అనంతంలో మనం ఉన్ననే ఉన్నాం. ఆ చరణానికి, ఆ పాదానికి మనం అధిగమించి ఎక్కడికి పోయినా సృష్టి అందులో చాలా చిన్నది అయ్యి ఉండి మహాత్ముల అనుగ్రహంతో మన ఈ చిన్న హృదయంలో ఆ చిన్ని పాదాలు పెట్టుకుని మనం ఏం చేస్తున్నామండి? ఏమండి, గూట్లో పెట్టుకుని, దేవుడి గుళ్ళో పెట్టుకుని, దేవుడి ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే ఎంతసేపు చేస్తున్నామండి? ఎంతసేపు చేస్తాం? ఎంతసేపు పాడుకుంటాం? ఎంతసేపు ప్రార్థన చేస్తాం? కానీ భగవాన్ ఎక్కడ ఉంటానని హెచ్చరిక చేశాడండి. నువ్వు ఎక్కడో పెట్టినా ఏదో కొంచెం సేపు, అయ్యో ఇంకా నాకంటే పూజ ఉంటుంది అంటారు కొంతమంది. అలాంటప్పుడు పూజ చేయడం ఎందుకమ్మా కావాలన్నాడా? అయ్యో ఇవాళ ఏకాదశి కదమ్మా, ఆ పూజ ఒకటి నేను ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి, ఇంకా కష్టంతో చేయొద్దు, ఇష్టంతో చేయాలి. ఇవన్నీ కర్మల వల్ల మన జీవితంలో, మన నడకలో ఒక భాగం అయిపోవాలన్నీ కూడా. అందుకని భగవంతుడు వెతికి ఏమన్నాడు? కేవలము కర్మకు కూడా నేను లొంగను, సత్కర్మాచరణ మాత్రం. కానీ నీ వెంటనే ఉన్నా నేను, నీ ఇంటిలోనే ఉన్నాను నేను, నన్ను